మానవత్వ పరిమళం మంచితనానికి మారుపేరుగా నిలిచి మనలందరినీ విడిచి వెళ్ళిన ఇనుముల బుచ్చమ్మ గారి జ్ఞాపకార్థం వారి నలుగురు కూతుర్లు ప్రేమతో అందిస్తున్న ఈ పాట శోకతప్త హృదయాలతో ఇనుముల బుచ్చమ్మ గారి కుటుంబ సభ్యుల సహకారంతో. రచన ప్రజాగాయకుడు గొర్రెంకల సురేష్. దామెరకుంటా ఇనుముల బుచ్చమ్మ ఏది భర్త వీరయ్య నొదిలి తను స్వర్గాన చేరి. మన్న దామెరకుంటా ఇనుముల బుచ్చమ్మ ఏది భర్త వీరయ్య నొదిలి తను స్వర్గాన చేరి. బిడ్డలు నలుగురు కొడుకులు ఇద్దరు అందరొక్కటై కన్నీరు పెట్టంగా కన్నీరు పెట్టంగా అమరకుంటంత దుఃఖాన నిండంగా పుట్టపాక ఊరు కన్నీరు పెట్టంగా కన్నీరు పెట్టంగా. పేగు బంధము కన్నీరు గార్చేనే మన బుచ్చమ్మ లేక గుండెలు పగిలి ఏడ్చేనే. మా ఇనుముల ఇల్లు అమ్మా వదిలి వెళ్ళావా కానరాని లోకంలో కట్టుకున్నావా. ఆకలన్న వాళ్ళ కంచంలో మెతుకై కడుపులో తలబెట్టి నోరార పిలిచేది మూడు ముళ్ళతోటి ఏడరుగులేసిన నీ భర్త వీరయ్య తల్లడిల్లేనమ్మా కొడుకులు చూడు కన్న తల్లి లేక సతీషు సంతోషు చిన్న పోయి చూసేనా. అన్న దామెరకుంటా ఇనుముల బుచ్చమ్మ ఏది భర్త వీరయ్య నొదిలి తను స్వర్గాన చేరి. పల్లర్షకు పోతే బతుకు తెరువు దొరికి పెద్ద బిడ్డ వజ్రకు జన్మనిచ్చావు. సరోజనాని కడుపులుండంగానే సకల సంపదలు ఇల్లు చేరినాయి. బిడ్డ నిర్మల నిదురల ఉలికి పడ్డాది. చిన్న కూతురు జ్యోతి చిన్న పోయి కూసుంది. మా ఇనుముల ఇల్లు అమ్మా వదిలి వెళ్ళావా కానరాని లోకములో ఇల్లు కట్టుకున్నావా. రాయమల్లు కిషను సత్యనారాయణ రవీందరులు నీ అల్లులొచ్చారు. మనవరాళ్ళు మనవాళ్ళంతా కూడి నిన్ను చూడ మల్ల బల్లర్ష వచ్చారు. శోభారాణి సుమంజలి ఏడ్చే గుండెల నిండా దుఃఖం కన్నీటి పక్షులయ్యే. మన దామెరకుంటా ఇనుముల బుచ్చమ్మ ఏది భర్త వీరయ్య నొదిలి తను స్వర్గాన చేరి.
గొంతురాక నువ్వు మూగబోతివమ్మా గొంతురాక నువ్వు మూగబోతివమ్మా ఏమగల్ల నీను మూల వీరయ్య నిన్నే తలుచుకుంటూ ఏడుస్తూ